బాగు హలో గాయస్, మనమైతే మళ్ళీ ఆడుతున్నాం వేరీ ప్రిజన్. హార్డ్లోకి వెళ్ళిపోదాం. హార్డ్ అవసరం నీకు. మనం దోలగాలం కదా. ఇప్పుడు మన పక్క మన దోస్తీగాడు ఉన్నాడు, ఆడి పేరే జోషి. దోశ కాదురా, ఇడు దోశలు అవి బాగా వేస్తాడు. లేదు వీరు ఫస్ట్ మమ్మీ ఎస్కే ఫస్ట్ ఎస్కే చూపించు. దోశలు అట్లా వేస్తాను. నాకు అట్లా అంటే చాలా ఇష్టం గైస్. ఇడు వేస్తాడు. ఓ ఆడమూడు అంటే కాలీఫ్లవర్ అనుకున్నా, ఇదేంటి ఫ్లవర్ ఎట్టేసాడు ఏకంగా. చూద్దాం ఎంత పడతావో ఎలా పడతావో చూద్దాం. లాస్ట్ టైం అయితే మనం ఈజీ మూడ్లో ఆడాం, ఇది హార్డ్ మూడ్. ఎందుకంటే మనం గట్టి ప్లేయర్, చాలా గట్టి ప్లేయర్. మనమే ఈడు ఒక్క గేమ్ ఆడడానికి సిగ్గుపడిపోతాడు. ఓడి అమ్మా, ఇక్కడే నా బంద్ అయిపోయేలాగా ఉంది. అరే నువ్వు ఆగలరా, వచ్చినంత వరకు కొంచెం జంప్ చేయమన్నానా? చూసారు గైస్ ఇది ఎలా ఆడుతుందో. ఇదేట్రా, ఇది చాలా టాలెంటెడ్ అని చెప్పాను నీకు. అంతే అంతే అంతే. కంగారు ఎందుకు బాలరాజు నీకు? నేను కంగారు పడినా. కంగారు రాజు ఓర్రి అమ్మ, నీకు ఇక్కడే 23 సార్లు వచ్చావు. ఇంకా గేమ్ మొత్తం ఎలా కడతాడు. దాని మీద కాలేజ్ నుంచి వస్తావు. అందుకని పరుగు పోవాలి. ఇక్కడ బదులు కూడా వద్దాం. అదే కొడండ్రా అంతే. ఓడి అమ్మ, ఇక్కడేం పెడతాడో స్కెచ్. స్పీడ్గా వస్తున్నాడు రైడు. ఆడు సేమ్ స్పీడ్లోనే వస్తున్నాడు రా. పైన లేజర్ ఉంది, పైన లేజర్. ఏది అదో? ఓడి అమ్మో, నార్మల్గానే నడలేవు, ఇంకా లేజర్ ఇంకెట్ నడుపుతావు చూద్దాం. అంత లేదులే, మన లెజెండరీ ప్లేయర్ అంత లేదు. చూసా అలా తప్పించేసుకున్నాను. ఇక్కడ జారి పడాలా? ఆడు చూడండి ఆంబోతులాగా. అక్కడ జారిపోతున్నాడు. అడికి ఫ్యాన్ జారిపోయిందేమో. అరే ఆడు ముఖంలోకి వెళ్ళిపోతాడు. ఆడ అసలు బ్రష్ చేస్తాడు లేదు, పంపుకోవడం. ఇక్కడ జారిపోతున్నాడు. ఇదైతే వాళ్ళ రావడం గారు టీవీ చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. నన్ను కార్టూన్ చూడలేదని చెప్పి బుర్రకు టీవీ వేసుకుంటారు గైస్. అరే గేమ్ చాలా టఫ్గా ఉంది గైస్. వ్యాక్యూమ్ క్లీనర్ పైన ఎట్టాడు ఎవడో కానీ. ఇదిగోండి వ్యాక్యూమ్ క్లీనర్. దాంతో అన్ని లోపలికి తోసాయి. ముక్కలు అయిపోతాడులే. ఇప్పటికే 3 నిమిషాలు అయిపోయింది గైస్. ఈ నాకు 10 నిమిషాల్లో ఆడతానని బెట్ చేశాడు. గుడ్డు బెట్ చేశాడు, నా మామ బెట్ చేశాను గైస్. ఇప్పుడు బెట్టలకి అసలు ఆడాడు. పాపం చిన్నపిల్లాడు కదా, అంటే ఫస్ట్ క్లాస్. బెడ్ అంటే డబ్బులేం లేవు, ఫ్రీగా. అంటే నేను ఫస్ట్ కాదు గైస్, నేను 7th క్లాస్, ఈడు 6th 5th రా బాబు. 6th 5th కాదు, 7th. ఇడు 7th అంటే ఎవడు నమ్ముతాడు రా? 7th రా. ఇడు 6th అని చెప్పాలా? ఒక క్లాస్ ఎగడగొట్టేసాడు. ప్లే స్కూల్ ఆడలేదు వీడు చిన్నప్పుడు. వీడు ప్లే స్కూల్ ఆడలే గైస్, అందుకని వీడు చిన్నోడు అయిపోయాడు. ప్లే స్కూల్ తప్పించుకో. అవును కదా. ఓ ఉడ్డి అమ్మో, మనం టాపర్స్ గైస్, టాపర్స్. చదువులో ఇది ఎలా దాటాలా? కాలుతో దాటేంట్రా, కాలుతో దాటేంట్రా. గాడులు. బాత్రూంలో కూడా ఇలా లేజర్లు ఆడతాయి. ఎలాగా మరి ఎలాగెళ్తారు? మనం టాపర్స్. ఊడి పైనుంచి ఎవడు నలికేసాడు అనుకున్నాను. మరి స్వచ్ఛ భారత్ ఎలా చేస్తారు గైస్? అదే కదా. ఈ గేమ్ మాత్రం నేను సచ్చాను గైస్, నాకుంది ఇవాళ. అటుగా చదువు, అటుగా వెళ్ళమని గీడాడు బాబు, బ్రిడ్జ్ తీసాడు. హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీగానే వెళ్ళు, పప్పులో కాలేసొద్దు మధ్యలో. ఓడి ఓ షిట్, టూ నో మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. ఓడి అమ్మ స్వింగ్ స్వింగ్ ఓ స్వింగ్ ఓడి అమ్మ అయిపోయింది అక్కడ. స్వింగ్. అయిపోయింది ధూమచాలే ధూమచాలే ధూమ్ ధూమ్ ఓడి అమ్మ ఇదట్రా పట్టం ఉంది. ధూమ్ 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 ధూమ్. చేతులు పట్టుకున్నాను కదా. ఓకే రోజు అలా కొట్టాలి మాయా. చూస్తా మరి ఎక్కుతా పెట్టరా. అదిగో ఆప్షన్ వచ్చింది, అదిగోరా. ఈ ఆప్షన్ అంతా కనబడలేదు. వరకు రాలేదు గైస్, పాపం పసిపిల్లాడు. మరీ అంత పసిపిల్ల కాదులే కానీ ఒడి తుల్లు పడ్డాం కదా. ఓ అంతే మనకు వచ్చింది. అక్కడ దూకాల. ఇలాంటి హార్డ్ గేమ్స్ మన పై గేమ్ ఆడాడా ఆడలేదా. పై అనుకుంటే వెళ్ళు. పై కాదురా, చెప్పు తీసి కొడతారు హైఫై గేమర్స్ ఫ్యాన్స్. మనోడైతే హైఫై గేమర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అవును గైస్, చప్పట్లు కొట్టండి. ఆమె చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ నా ముహూర్తం ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఆడు పచ్చళ్ళ నలిగిపోతే వెళ్ళాలంట. నో ప్రాబ్లం. అప్పుడు టీవీ పచ్చడి అయిపోతుంది. అమ్మో నేను ఎక్కడ చంపిస్తున్నాడు. హాయ్ వస్తావా రా. నేను లోపలికి వెళ్ళిపోతాను రా. అది వచ్చింది తెచ్చాలంట, లోపలికి వెళ్ళిపోతుంది. వచ్చింది. ఓడి అమ్మ స్క్రీన్ మొత్తం షేక్ అయిపోయిందిరా బాబు. ఓకే ఈడేం చేస్తాడు ఇప్పుడు, ఎన్ని సాహసాలు పెట్టాడో ఇందులో. ఓడి అమ్మ కింద ఆడికి వచ్చాలి గైస్, హ్యాపీగా ఉండొచ్చు. తిరగవే తిరిగాను లేరా. ఆడికి కూర్చేసుకోవాలిరా నాకు. బట్ అది గేమ్ రాకొచ్చు. ఓడియమ్మ ఏట్రా పోనీ ఫ్రీగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ గాయస్ నేనైతే లిఫ్ట్ అనుకున్నాను, అది బట్ లిఫ్ట్ కాదు, పప్పులో కాదు. ఓ సారీ, నిజంగా పప్పులోనే కాలే. పప్పులో కాలే కాలేసు చీకటిగా ఉంది గాయస్, కనబడడం లేదు అసలుకే. మన సైడ్ 0.2 మైనస్. ఇడు సొల్లుగాడు గాయస్, ఈడు సొల్లు చెప్పడంలో. నువ్వు మాట్లాడకు ఫస్ట్, నువ్వు జంప్ చేయి. అదిగో తెలియదు మాట్లాడేటట్లు కాలేజ్ అవుతుంది గైస్. ఏదో ఒకటి అయ్యింది. అరే ఇక్కడ నేను బుక్ అవ్వను. అరే అక్కడ వేయాలా. ఇప్పుడు నా బతుకు బస్ స్టాండే. అరే కిందకి వెళ్ళిపోదురా. అమ్మయ్యా చప్పట్లు కొట్టాను గాయస్, నేను అంత కష్టపడి. చాలా కష్టం. ఒక డ్రాయింగ్ అయిపోయిందిరా, ఇంకే డ్రాయింగ్ వేద్దాం. అరే ఏం చేస్తున్నావురా. ఒక డ్రాయింగ్ అయిపోయిందిరా, ఇప్పుడు ఏం చేద్దాం. టైం ఎంత? 12. ఓకే గాయస్, మాకు వచ్చాం, ఇంకా వెళ్ళిపోతాం. ఒక చిన్న ఇష్యూ అయితే అయింది గాయస్. మా డాడీ వచ్చారు, అందుకనే అది కాదు గైస్, ఫోన్ అయితే హ్యాంగ్ అయ్యింది. అంటే ఎవరో వచ్చారు గైస్ మన ఇంటికి, స్పెషల్ గెస్ట్. ఇదేంటి దూకలేదు లోపలికి. పైకి వెళ్ళాను అసలు. వెళ్ళాను గట్టి ఒకసారి మళ్ళీ నాకు పైకి వెళ్ళలేదు, వెతుక్కుంటున్నాను.
ఓకే ఇంకా వెళ్ళుంటే ఇంకేమైనా ఉందా పప్పులో కాలే. ఓకే వీడియోకి స్పెషల్ సూపర్ రింగ్ ఇచ్చాడు. మనం టాపర్స్ కదా ఓడేమ్మా హై హై జంపా జంప్ రింగ్ ఇచ్చాడు. ఇదేట్రా హై జంప్ కాకుండా లో జంప్ ఇక్కడ ఏం చేయాలి? పైకి అక్కడ క్లిక్ చేస్తూనే ఉండరా. మనం టాపర్. క్లిక్ 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 చేస్తూనే ఉండ. ఎప్పుడు ఈజీలో అయితే స్పీడ్ చూసి ఇచ్చాడు, ఇప్పుడు హై జంప్ చూసేస్తున్నాడు. కూడా వస్తున్నాడు. పైకి ఏడు పైకి రా. ఈ డ్రాయింగ్ మళ్ళీ మన ఫోన్లో ఏదో ఇష్యూ అయిపోయింది. ఈ ఇష్యూ ఎలా తొలగట్టాలో అర్థం కాదు. కామెంట్లో ఏదో ఒకటి చేసి చెప్పండి గైస్. ఊరిక అంతే బతికేం. ఇక్కడ బతకం. ఓకే గైస్ వచ్చాం. డబల్ ట్యాప్ చేయరా. డబల్ ట్యాప్ చేస్తాం. డబల్ హైఫై గేమర్. నేను హైఫై గేమర్ వాళ్ళ తమ్ముడిని. అంత లేదు హైఫై గేమర్. కుళ్ళిపోతాడు. వీడికి హైఫై గేమర్ అంటే ఇష్టం గైస్. హైఫై గేమర్ని చూసి వీడు ఇన్స్పైర్ అయ్యాడు యూట్యూబ్ చేద్దామని చెప్పి. ఎవడు చెప్పాడు? మా హైఫై గేమర్ గారు చేయమన్నాడు తెలుసా గైస్. హైఫై గేమర్ గాడ్ ఎట్రా రెస్పెక్ట్ ఇవ్వు. మా అన్నయ్యకి ఎందుకు రెస్పెక్ట్ లే. అరే నాకు అసలు చెయ్యకరా. నిజంగా రా మా అన్నయ్య కదరా. అంత లేదు. మన ఫ్రెండ్ గైస్ లోపల దూరిపాడు. తోసావు నువ్వే. నేను ఎక్కడ కాలేసావు నువ్వు? పప్పులో కాలుతారా. ప్యాడ్లో కాలుతాయి. సరే పప్పులో కాకుండా ఫైండ్ ల్యాడర్. మరి ఈ లేజర్లో ల్యాడర్ ఫైండ్ చేయాలరా. ఎవడరా వీడియో ఎగిరితేనే లేజర్ నోట్లో ఎట్టియాలి. పప్పులో కాలే ఓడి ఎలా దూరిపోమరా. అది నొక్కకపోతే మళ్ళీ రాదు, పోతే. ఎందుకు ల్యాడర్ అక్కడ పెట్టి ఆ ల్యాడర్ పోయిందనుకో, ఆ బటన్ నొక్కితే మళ్ళీ వస్తుంది. బూమ్ మళ్ళీ వచ్చిందన్న ల్యాడర్. నాకు వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? కళ్ళు పెట్టి చొత్త జరుగుతుంది. నీ దగ్గర 30 Robux ఉన్నాయా? ఓహో అంటే ఊరే ఈ ల్యాడర్ తీసుకోవడానికి చాలా కష్టం. మొన్న నేను రోబ్లాక్స్ ఆడుతున్నప్పుడు 10,000 Robux గేమ్ ఉంది గైస్. అది కంప్లీట్ చేసి కష్టపడి 2 రోజులు కూర్చొని కంప్లీట్ చేశాను గైస్. 10,000 Robux చూద్దామని వెళ్ళాను. చూస్తే లేదు. నేర్చేసిందండి. ఫోన్ కొట్టి ఫోన్ ఇసిరేసాను. ఇరిగిపోయింది ఫోన్. మా మమ్మీ నన్ను తిట్టింది గైస్, దారుణంగా తిట్టింది. అరే గేమ్ త్వరగా కంప్లీట్ చేద్దాం. ఏం జరుగుతుందో 13 minutes అయింది. అసలు మొత్తం అడ్డేస్తాను. ల్యాడర్ తీసుకొని ఏమంటాడు? యాడ్ దూరండి. ఎవడరా బుగ్గని బాంబులే. ఏమో గేమ్లో ఎందుకు ఆడుతున్నావు అంటారు. ఇక్కడ పాస్ ఇక్కడ పడ్డా అంటే నీకు సావే. కష్టపడి వచ్చాము గైస్. ఏది ల్యాడర్ ఇది? దూకు బొజ్జు. అందుకే ఎందుకురా హార్డ్ ఈజీ తీసుకోరా బాలరాజు అన్న. ఈజీ మనం మాట అన్నావా? లేదు, మనం లెజెండరీ ప్లేయర్స్ కదా. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ అయితే ఎక్స్ట్రీమ్ నాకు ఇంకా అన్లాక్ అవ్వలేదురా. మరి ఆర్డర్ అన్లాక్ అయింది. ఇందాక ఈజీ అన్లాక్ అయింది, ఇప్పుడు ఆర్డర్లోకి అయింది. ఈ ఇరుకులో నుంచి అలా తీసుకొని వెళ్ళిపోవాలిరా. ఒక పక్కన ల్యాండ్ మైన్ పెట్టాడు. ఇదేదో పెద్ద ఫ్రీ ఫైర్ లాగా. ఇంకోటేమో నెక్స్ట్ ఫ్రీ ఫైర్ వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం గైస్. బట్ ఫ్రీ ఫైర్ సహకరించలేదు.
నాకు ఏడిపోతుంది. ఈడు ఏడిసేంత వాడు కాదులే అని ఆ ప్రిజన్ ఆడు పాపము ఈ అబ్బాయిని ఎండు కక్కలు చేసి ఐ మీన్ డ్రై ఫిష్ అది కొన్ని బోన్స్ విరిగిపోతున్నాయి. జస్ట్ ఇలా టచ్ చేస్తే బోన్లు అన్నీ. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాం కదా. అరే నీకు ఎందుకు తెలుసా ఎలాగడుతున్నావు? నువ్వు ఎందుకు తెలుసు ఎలాగడుతున్నావు? ఎందుకంటే బొర్ర టీవీ వేసుకున్నావు కదా, అందుకే కనబడ్డం లేదు పాపం మనోడు. బొర్ర టీవీ ఈ ల్యాడర్ ఎంత హైట్ ఉంది. ఈరోజు నుండి అన్ని టీవీ ముఖం పిలుస్తాను. టీవీ ముఖం మరి టీవీ ముఖం అక్కడ ఎట్రా అడుగున్నాను రా. బీపీ ఒక్క నువ్వు. ఐ కాంట్ స్టాప్ మై బీపీ. ఇంకో రెండు గెలికించుకున్నారు ఆ టీవీ ముఖం. వారా నాకు తెక్కొచ్చుందిరా. తెక్కొచ్చిన టీవీ ముఖం గారికి యాక్షన్ ఎక్కువ అవుతున్నాయి గైస్. టీవీ పగలు కొట్టుకెళ్ళి పరిగెట్టరా అంటే ఎరకలే వెళుతున్నాడు తాబెల్ల. పరిగెడుతుందంట కలుగుడ్డా. ఎరకలా పరిగెడతావురా బుజ్జి బుజ్జిగా. వాడి కాలు చూడ ఎంత ఉన్నాయి. బర్రి పిల్లలాగా ఉన్నాడు టీవీ ముఖం. లాడర్ ఎక్కలేవరా టీవీ ముఖం. లాడర్ దేనికి పుట్టేవరా టీవీ ముఖం. సచ్చినాడా పని. గేమ్ అయిపోయింది చెప్తాను. చూద్దాం పరిపోతాను కదా. ఇటు చిన్నపిల్లాడు కదా అరగలు పరిగెడతాడు. లేదు గైస్. రే ఎంత టైం అయిందిరా? 17 minutes అయింది గేమ్ స్టార్ట్ చేసి. 17 minutes 17 minutes 8 seconds ఆయన ఆడలేకపోతున్నాడు గైస్. ఏంటిది మాకు ఏంటిది చెప్పండి ఏంటిది. మీరు లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు బూస్ట్ వస్తుంది. ఇంకొన్ని వీడియోస్ ఎలాగ పెడతాం ఓన్లీ సండేస్. ఎందుకంటే అప్పుడే మా ఇద్దరు టైం ఉంటుంది. వీడికైతే 4 వదులుతారు స్కూల్. అమ్మో సాయిరం ఇప్పటికైంది. వీడికైతే 4 వదులుతారు స్కూల్. నాకు 6:30కి ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోద్దిగా. మేము స్నానం చేసి తినేసి చదువుకోవాలి. 7:30 8 అయిపోద్ది. మనం చదువు పెట్టినాం గైస్. ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ర్యాంకర్. నేను మా క్లాస్లో సెకండ్ ర్యాంకర్. నేను మా క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్. అగో మిగతా అందరూ అలా ముసలి అయిపోయి సూర్యుడు అన్నట్టు ఊరికిపోతున్నాడు. ఈ సన్నమైన పొల్లు ఎవరు క్రియేట్ చేస్తాడు? పొల్లు చూడు చూడడానికి అక్కడ వేయట్లేదు. నువ్వే నీటి కావట్లేదు. అదిగో ఆ స్పైక్స్ ఎక్కడెక్కడో గుంజుకుంటున్నాయి గైస్. పట్ట సైడ్ షాట్. నేను ఎన్నిసార్లు వచ్చాను ఆర్ బతికినా సరే పోయినట్టే. మరి అంత ఈజీగా ఇక్కడ సత్తున్నా వచ్చి ఆగ్రా. మన లెజెండరీ ప్లేయర్స్ అని నిరూపిస్తాం. సచ్మా ఇప్పుడు చూపిద్దాం నా స్టైల్, వాకింగ్ స్టైల్. నడక మారింది, ఇదేనో స్టైల్ మారింది. అయ్యో గిన్నెస్ అవుతున్నాడు. అది మంట పెట్టుకోకూడదు అంటే కుక్క వచ్చింది. ఏడాడు కుక్క వచ్చింది. తినేద్దాం. వీడు తింటాడు. వీడికి ఇస్తే తినేస్తాడు. వీడు మంచోడు కాదు, సత్రా కొడుకు. నిన్న కొడుకు కాదు గైస్. కేజీఎఫ్ లెవెల్లో వెళ్తున్నాం. పడ్డామంటే పప్పులో కాలే. మరి ఎంత పడిపోతుంటారు బాబోయ్. ఆడ ఎలా ఎక్కుతున్నానంటే ఇప్పుడు లేసర్ లైటర్ చూడలేదు. ఇది బాత్రూమ్ మధ్య లేకపోతే కదా అలాగే ఎక్కుతున్నా లేటర్. అరే నువ్వు కింద పడిపోయి నేను అవ్వదురా. అది నీకంటే హైట్ అర్థమవుతుందా? అవట్లేమే. అదిగోండి గైస్
కింద పడిపోయి ఎక్కడైనా సావా ఇడికి చప్పల కొట్టండి. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. కోయి కోయి కోయిని కోయి బాబు చల్లర్లేదు బే. అంత మాట అన్నాడు గైస్. ఊర్రే పోయి అంత మాట అన్నారా? అరే నువ్వు పైకి ఎక్కకుండా కింద పడిపోయావు అనుకో, వెంటనే కింద చూడు, ఇటుకాసి లాజలు అటుకాసి పక్కే నేను బాంబు పెట్టేయాలరా నీకు. ఓకే, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. 2000 years later. 10,000 years later. అరే 2000 అన్న 20,000 years later. Infinite years later. టీవీ రష్ట పట్టింది గైస్. చెప్పాను నీకు బుర్ర కింద గుంచుని. బుర్రకి కోయి ఇంకా ఏముందిలే బొజ్జు. ఓ ఫ్లాష్ ఏముంది ఇంకా పడుకో. అమ్మయ్యా, అబ్బా మిలియన్ ఇయర్స్ తర్వాత మనడు ఇక్కడికి వచ్చాడు. 9 years తర్వాత మొత్తానికి అందరం ముసలాళ్ళు అయిపోతారు. ఆడేటర్లకు కూడా అరే ఆడు పేదలతో కొడుతున్నాడు మమ్మీడు. చూడాడు ఎవడు మమ్మీడు ఎలా పడుతున్నారు? అదే ఆడు స్పీడ్ అవుతున్నాడు చూసి వాడు. ఏరా ఇప్పుడు వస్తావు? ఎవడు చూడాడు ఎవడాడు? వస్తావా గుద్దు ఇలా మమ్మీ ఎవడీడు చూసావా? నువ్వు ఇంత వరస్ట్గా ఉన్నావు. గుద్దు ఆ తాత చేతిలో ఓడిపోతున్నావు. టమాటాలు గుడ్లు కొడుతున్నాంట్రా. వాటర్ తక్కువ దగ్గర బిల్లల్లో కొట్టించుకుంటారు కదా, అలా కొట్టించుకుంటున్నారు కదా. అదేంటి లోపలికి వచ్చాడు. ఫస్ట్ పోయిందిరా గన్ను మళ్ళీ కొత్తది తీసుకోలేమా? నువ్వు గన్ను పండేసింది. ఇప్పుడు దాకా గన్ను పండేది. డోర్ ఓపెన్. ఏది అక్కడ? ఈ డోర్ ఓపెన్ అయిందే. ఓకే, ఇప్పుడు మనం జారుడు బిల్ల బంగాడబో ఆడబోతున్నాం. పదండి. ఈ గన్ వచ్చింటే బాగుంది. చెక్ పాట్ దొరికింది. హెలికాప్టర్. క్యా మైకిల్ జాక్సన్ మనోడు సూపర్ మ్యాన్ కాదురా, మైకిల్ జాక్సన్ స్టెప్ రాది. హెలికాప్టర్. ఓకే, నో ప్రాబ్లం. ఎగ్జిట్. అరే నేనే గన్ తీసేంట్రా. ఎగ్జిట్ అంటే ఇదేంది రాజు పోయింది. నేను ఎక్కడ చూడలేదయ్యా. సారీ, పక్కకి వెళ్ళరు అప్పుడు. మరి మనమే తిరగాల. ఇంకా మనం తిరగాలి, అది తిరగదు. పక్కన అంతే. గుడ్ బాయ్స్ అంతే, మనం లెజెండరీ ప్లేయర్స్. పోయాం పక్కన మన కథ ఎర్ర. నేను ఎర్రగండి కదా, నేను ఆ లేజర్లు ఎర్రగా ఉన్నాయి. ఫ్లాష్ మాల తిరుగుతుంది. ఫ్లాష్ మ్యాన్. ఈ బేరీ ప్రిజన్ కి ఒక పాట వేసుకోవాలని ఉంది. తాత వచ్చాడే అదరగట్టి పోతాడే, దుమ్ము లేపిపోతాడు. ఈ తాతగాడు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి కనిపెట్టాడు కానీ హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఇంతమందిని చంపితే డబ్బులు రావురా? కిడ్నీలు లంగ్స్ అన్నీ అమ్మేస్తాడు. అమ్మేయాలి. అందుకని మనం పరిగెట్టేస్తున్నాం. గొప్ప పరిగెడుతున్నాం అంటే ఎగిరిపోతున్నాం. ముసలి తాతలా పరిగెడుతున్నాం. ఆడ ఇంక బెటర్ నీకంట. అరే ఏట్రా ఇది అలా ఎదురుగా పరిగెడతాడు ఆ బేరీ ప్రిజన్ తాత. అరే దీనిలో నుంచి ఎక్స్కేప్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము?
ఏ బాహుబలి బాహుబలి అంతే 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 తిరుపో తిరుపో తిరుపో. ఇప్పుడు మన ఫ్రెండ్ ఆడతాడు గైస్. ఈడంత తోపుగా ఆడు లేడంట. నేను చూసి నేర్చుకున్నాం. అయ్యో కొంచెం సంవత్సరం చాలా తేడాగా వెళ్ళాడు. బనానీని చింపాజీని ఇది ఫ్లాష్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ దాటలేకపోయాడు. ఇప్పుడు నేను ఆడుతున్నాను గైస్. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ దాటనా తమ్ముడు దాంట్లో నీకు 20 రూపాయలు చాక్లెట్ ఎత్తాను. ఇవ్వపో 10 రూపాయలు చాక్లెట్ వెయ్యి. బాబు ఆపేండు రాయ్. ఒరే ఇది బ్లాస్ట్ చేసేద్దాం. ఒరే అండ్ పదండి పదండి పదండి. 25 minutes అవుతుంది కదా. ఒరే 25 minutes సరే చిరాకు వచ్చేస్తుందిరా. చిరాకుడు ఫైడ్ గైస్. అండ్ ఫస్ట్ లెవెల్ దాటుతున్న వీడు చాక్లెట్ వస్తాడు అన్నాడు కదా, దాటేసాం. నాకు చాక్లెట్ అవ్వకపోతే చల్లవుతాను అతను. నాకు చాక్లెట్ అవ్వాలి గైస్. వీడు ఐ కాంట్ 10 రూపాయలు చాక్లెట్ కూడా ఇయ్యను. వీడు మాటల్లోనే అన్ని చేతల్లో ఏడు చేయించడం. నేను 7 గంటల బాడుతాను తెలుసా గైస్. ఫస్ట్ లెవెల్ సెకండ్లో ఉంటుంది అది చూపించడం. అప్పుడు నాకు 20th years అయిపోతుంది. ఎంతసేపు రా నాయన, తొందరగా వెళ్ళరా బాబు. వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరిగిపోతుందిరా. అరే 3 ఉంటాయిరా, 3 లేజర్స్ ఉంటాయిరా. తొందరగా గో 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 గో. చిరాకు చెప్తున్నాడు ఆడుతున్నాడు ఇంకా. ఒర్రే ఇలా వెళ్ళేసరికి నేను ఈ ప్లేస్లో ఉంటే గేమ్ తీస్తుండే కాదు, ఫోన్ చేతులు విసిరేస్తో. అప్పుడు నన్ను ఇంటి విసిరేస్తారు. జస్ట్ ఇలా షర్ట్ పెట్టుకుని అరే చూస్తున్నావు నువ్వు కిందకి వెళ్ళిపోయి పైన లేత కూడా నేను ఎక్కనే వెళ్ళి కదా లేత కూడా. అరే అలా ఆడుకో సీరియస్ గాడు. ఈసారి మనం ద ఓల్డ్ టెక్నిక్. సీరియస్ గాడు స్పీకర్. అరే నేను కావాలని చేయలేదు. ఓల్డ్ టెక్నిక్ చేద్దామంటే లోపల స్క్రీన్ అవ్వట్లేదు. ఎట్లా సత్తా ఆ ఓల్డ్ టెక్నిక్ పని చేయట్లేదు. హార్డ్ చాలా కష్టంగా ఉంది, అందుకే హార్డ్ అని పేరు వచ్చింది. ఈడోడు గేర్ హార్డ్ కష్టంగా ఉంటుంది కాబట్టి హార్డ్ అని పేరు వచ్చింది. ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీ అని పేరు వచ్చింది. మళ్ళీ ట్రై చేయబోతున్నాం. యా బాహుబలి అని నేను. ఓ పైకి చూడరా, పైకి చూడు పైకి చూడు. అయిపోయింది పైకి చూడు. పైకి చూడగా నీటి చదువుతాను నువ్వు. ఓకే చాలా ఘోరణాలు అయితే జరిగిపోయాయి గైస్. మళ్ళీ కింద చూడపోతే పైకి ఎత్తానండి అసలు. అదిగో మళ్ళీ ఇప్పుడు పైకి దిగ్గండి పైకి చూడాలిరా. బుర్రలు పెట్టా ఎత్తిసండ్రా. అరే ఇది అవ్వట్లేదురా. అరే ఇది ఇంపాసిబుల్ రా. నువ్వు నీట్గా ఆడితే ఈజీగా ఆడచ్చు. ఇంకోండి సైలెంట్. సో గాయ్స్ ఇదైతే అవ్వడం లేదు, చిరాకు వస్తుంది. సో గాయ్స్ అయితే అయిపోయింది. చాలా కష్టపడ్డాం. పడిపోక పడితే అమ్మయ్యా. అబ్బా చూసారా ఎంతసేపు ఎంత సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. అందుకనే సైలెంటే మన హానికారం. బరే వచ్చిందా ఇదేదో కానీ. ఒకటి రెండా ఇప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు. ఎక్కడ ఆడతావు?
ఇప్పుడు ఎలాగెళ్తాం? దూకడమే. కింద పడితే ఒకట్లో 2 పెట్టాడు గైస్. 30 minutes అయిపోయింది. 30 minutes. అరే నీకు అర్థం అవుతుందా? అంటే ఇంకొకటి ఉంది, అది పడితే ఇంకంత. అయినా బట్టలు ఎందుకు తేడానికి? ఒక దాంట్లో 2 ఇచ్చాడు రా. ఒక దాంట్లో 2 కాదు, నువ్వు అక్కడ డ్రాప్ నొక్కుతున్నప్పుడు ఇంకోటి కరెక్ట్ అయిపోయింది. ఇందాక కూడా అలాగే అయింది అయితే. సరే ఒక ఐడియా వచ్చింది నాకు అప్పుడు. వచ్చే ఇది తీసుకోలేవా? ఇది పడిపోయినా పర్లేదు ఇప్పుడు. అంత ఎజ్జలో ఉంటే ఎలా పట్టగలం రా? నొక్కు. ఎప్పుడు ఎడ్ చేయాలి? అయ్యా వీడి దగ్గరికి వచ్చాం. అది కాదు బనానా, అది కాదు అది కాదు అది చేతులు కాదు, చేతులు కాదు, చేతులు 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 అది అది కొంచెం తిరుగుతుంది. అది విషయంగా మనకు మరీ కనిపించింది. అయిపోయి ఓకే, కష్టపడ్డాం. 31 minutes. ఆ లేజర్ దగ్గర ఎక్కువ టైం కనిపిస్తుంది, ఇంకెక్కువ రావలేదు. అదే ఇది బొంగరాలు తిరగదు కదా, మళ్ళీ తిరగాలంట. ఒరే అంత గ్లిచ్ భలే అయింది, భలే ఎగిరిపోయి. ఓకే గైస్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి గైస్. ఇవన్నీ ఊరుకోను అంటే మనం అలాంటి డ్రిఫ్ట్, మనం హెవీ డ్రైవర్ గైస్. ఇంతకుముందు ఏమనుకుంటున్నారు చూసారా? ఎక్కలేకపోతున్నాడు ఈ వీడియో ఎరిగాడు. ఆడికి ఎక్కలేడు, ఇంకేమన్నాడు? ఇది ఎవడకాలరా, పోలీస్ కారు ఇది కాదు. అవును కదా, ఫస్ట్ ముందు దగ్గర తాగదు అయిపోయింది. ఏందిరా నువ్వు దీని కూడా ల్యాండ్ మైండ్ పెట్టాడు. ఒరే ఈటర్ బాబు ఇది. చీ ఎంత కక్కుడుతోడు వేసాడు. నేనేట్ చేశాను రా, అంత కక్కుడుతో కాదు రా గేమ్ చేసాను. అక్కడ గెలవ కూడా ల్యాండ్ మైన్స్ పెడతారా? అరే ఎన్నప్పుడు కూడా ప్రశాంతంగా అన్నీ ఏంట్రా, ఏంది మాకు ఇది 2 అందుకు ఎప్పుడు కనబడ్డాయా? ఆ బుడ్డి ప్లేస్లో కూడా పెడతారా? ఎవడు మమ్మీ ఎవడి? ఒరే మనం అక్కడికి వెళ్ళనివ్వట్లేదురా. ఒరే ఏమో చాలా దూరం. ఇక్కడ కూడా అరగంట అయ్యేటట్టుంది, ఇక్కడ అరగంట అయ్యేటట్టుంది. అంత లేదు, ఉండగా దిగలేదు నాకు దండగా. నువ్వు నొక్కుతుంటే ఇంకేంటి? సారీ, ఇది ఎక్కాలి కదా ముందు, దాని తర్వాత ఇది ఎక్కాలి, దాని తర్వాత ఇది ఎక్కాలి, దాని తర్వాత ఇది ఎక్కాలి, దాని తర్వాత అది ఎక్కాల, ఇది ఎక్కాలి, దాని తర్వాత ఇది ఎక్కాలి. అంటే బాయ్ అలాగే మాఫియాస్ కడైతే ఇక్కడ ఎక్కపోతే అయిపోయిందంగా. అరే ఇక్కడ ఉన్న గేమర్ చాలా హత్యాస్పరుడు గైస్. ఒరే అంత చిన్న పొగిది అంత దగ్గర ఎలా కట్టేశాడు రా. హెలికాప్టర్లో ఎట్లేదు కదా ల్యాండ్. సో గాయ్స్ గేమ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. బాగుంది, పిజ్జాలు అందరికీ ఆర్డర్ ఇద్దాం, మనం పోలీస్ అయిపోతాం గైస్. చాలా ఇంకా సరే ఇంకా సో బాయ్, హలీదా, సైనింగ్ ఆఫ్, గుడ్ బై గైస్.